ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వేలాసూస్తూ ఈ ఆఖరి ఆదివారం నీ కృప ద్వారా ఇక్కడ నిలబడదనికించిన కృపకి నీకు వేలాది చూస్తూ అవుతున్నాను. ఏ యోగ్యత నాకు లేదు, ఒక్క ఉచితమైన కృపను పట్టి ఇక్కడ నిలబడండి. నీ స్వరం వినటానికి ఎక్కడికి వచ్చాను ప్రభా, కృపద ఇచ్చేయండి. నేను నాతోనే నీ పిల్లలతో మాట్లాడండి, అద్భుతం చేయండి. నేను ఎవరైతే లైవ్లో చూస్తున్నారో వాళ్ళను కూడా మీరు ప్రత్యేకంగా మీరు దర్శించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రానికి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. కీర్తనలు 14వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుదాం. కీర్తన 14వ అధ్యాయము 17వ వాక్యం. జకరయ్య 14వ అధ్యాయము 17వ వాక్యం. జకరయ్య 14:17. జకరయ్య 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం ధ్యానిద్దామా. తీస్తే చదవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మ. అలాగునని కంచెర గాడిదల మీదను 14:17 కదమ్మా. లోకమందుండు ఏమా కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షమును కురవకుండును అంట. ఇది నా వాక్యాంశం కాదు, కానీ అంటే కుటుంబస్తులందరూ దేవుడైతే ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడంట రాజుని ఆరాధన చేస్తానికి దేవుని మందిరానికి రాకపోతే వారు కుటుంబంలో ఏమి కురవదంటండి? వర్షమును కురవదు అంట. అంటే వర్షము అనగా ఏంటంటే ఆశీర్వాదము. అది నేను కురవనివ్వను అని దేవుడు వాక్యంలో క్లియర్గా చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఆదివారం పూట చర్చికి రాకుండా నిర్లక్ష్యంగా ఇంట్లోనే కూర్చుంటున్నారు, పనులకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, నీ పిల్లల్ని కాలేజీలకు పంపిస్తున్నారు, స్కూల్కి పంపిస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే రాజుని నువ్వు ఆరాధన చేస్తానికి నువ్వు యెరూషలేము అనగా ఏంటంటే దేవుని మందిరానికి నువ్వు కానీ రాకపోతే, నీ భర్త రాకపోతే, నీ బిడ్డలు రాకపోతే వారి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము కృమ్మరించబడదు అని వాక్యంలో దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. అంతే. ఏమన్నా అన్నాను అనుకోనండి మిమ్మల్ని, అమ్మ ఆదివారం పూట గుడికి రాకపోతే మీ బిడ్డలు దీవించబడరు, ఉద్యోగాలు దీవించబడరు అని నేను అన్నాను అనుకోండి, ఏంటి బ్రదర్ గారు శపిస్తున్నారు అంటాను. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? రాజులంట ఆరాధన చేస్తానికి రాకపోతే ఆదివారం పూట నీ బిడ్డలు కానీ నీ కుటుంబం కానీ ఎవరు కూడా దీవించబడరు అని వాక్యంలో క్లియర్గా రాయబడింది. ఒక్క ఆదివారం దేవునికి విలువిస్తే దేవుడు నీ కుటుంబాన్ని సమృద్ధైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఇది నా వాక్యాంశం కాదు, కానీ ఈ సంవత్సరం మొత్తంలో ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా మనకి దేవుడు ఆరాధన చేస్తానికి ఎక్కడ ఆగిపోకుండా, కరోనా ఉన్నా కూడా ఈ సంఘములో ఎక్కడ కూడా ఆగకుండా దేవుడు మీకు కృప చూపించాడు. కానీ ఎంతమంది వచ్చారు ఈ ఆరాధనకి? ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా, బుధవారం మిస్ అవ్వకుండా, శనివారం మిస్ అవ్వకుండా ఎంతమందికి మనం దేవుని స్తుతిస్తానికి ఆరాధన చేస్తానికి వచ్చాం.
ఈరోజు సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చాం. ఈ ఆఖరి ఆదివారంలోకి నువ్వు దీవించబడకపోవటానికి కారణము ఇది కూడా ఒక పాపంగా నీ మీద ఉండొచ్చేమో. సరిచేసుకుందాం మనం ఈ దినాన్న, పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. సామెతలు 28వ అధ్యాయము 13వ వాక్యంలోకి మనం వెళ్దాం. సామెతలు 28:13 వాక్యంలోకి మనం వెళ్దాం. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తంలో నువ్వు వర్ధిల్లేవా? ఈ సంవత్సరం మొత్తంలో నువ్వు దేవుని యొక్క కనికరము నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు చూడగలిగావా? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు కనికరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీ జీవితంలో వర్ధిల్లేవా? ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లేవా? వాక్యంలో వర్ధిల్లేవా? అభిషేకంలో వర్ధిల్లేవా? చదువులో, ఉద్యోగంలో, ఆర్థికంగా ఈ సంవత్సరం మొత్తం నువ్వు వర్ధిల్లేరా? ఈ రోజున ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నువ్వు వర్ధిల్లలేకపోవటం కారణం ఏంటంటే నీ అతిక్రమములే. నువ్వు వాటిని ఒప్పుకుంటున్నావు, కానీ నువ్వు విడిచిపెట్టకపోవటం వల్ల నువ్వు కనికరాన్ని పొందుకోలేకపోతున్నావు అంట. దేవుడు ఒక ఆశ ఏంటంటే నువ్వు వర్ధిల్లాలి, దేవుని ఒక కనికరము నీ మీద ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మీ కుటుంబంలో ఈ రెండు లేకపోవటానికి కారణం ఏంటంటే మన అతిక్రమములే. ఈ సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చాము. ఇక 5 రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ దినం మనం శుద్ధీకరించుకుందాం, మనము సరి చేసుకుందాం ఎలాగొచ్చామో. వాక్యం విత్తబడుతున్నా కూడా కొంతమంది జీవితాల్లో సరి చేసుకోవటానికి ఇష్టపడలేదండి. వాళ్ళు ఎవరు మనం చూద్దాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని వెలలో కొంత దాచుకొని తెచ్చి పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు ప్రేరేపించావు? అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట ఉండలేదా? ఎందుకు ఈ సంగతి ఉద్దేశించుకున్నావు? మనుషులతోనే కాదు, దేవునితోని చెప్పాను. చాలమ్మా. భార్య భర్తలు 2 ఉన్నారండి. వాళ్ళు ఎవరండి? అననీయ సఫీరా. ఒక రోజున దేవుని వాక్యం వింటున్నారు. పేతురు చెప్తున్న వాక్యం విని వాళ్ళు ప్రేరేపించబడి, వాళ్ళకు ఒక పొలం ఉంది, దాన్ని అమ్మి దానికి వస్తున్న డబ్బంతా తీసుకొని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేయాలని ఒక నిశ్చయిత కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ పొలం అమ్మిగానే వాళ్ళు అనుకున్న దానికంటే రేటు 7 అంతలు ఎక్కువ వచ్చేసిందండి. 6 లక్షలది 60 లక్షలు వచ్చింది అనుకుందాం. అప్పుడు వాళ్ళ హృదయంలో వాళ్ళు ఏమనుకున్నారు? ఎంతైతే వస్తుందో అదంతా దేవుని సన్నిధికి నేను తేవాలి అనుకున్నారు. కానీ ఈ భార్య చెప్పింది, ఏమండి, మనము సగము సేవకుడికి ఇచ్చి సగము మన ఇంట్లో పెట్టుకుందాం. సేవకుడికి తెలియదు కదా, సేవకుడికి తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. మనం ఈ డబ్బును దాచిపెట్టుకొని మనము కొంత సేవకుడికి ఇద్దాము. ఇన్ ఫ్యూచర్లో మన బిడ్డల చదువులకి, మనకి ఏదైనా మెడికల్ కానీ ఏదో ఒకటి మనకు ఉపయోగపడిద్ది అని చెప్పుకొని భార్య ఎరుకని డబ్బును దాచిపెట్టుకొని ఇంట్లో అయ్యగారు చర్చిలోకి వచ్చాడండి. చర్చిలోకి ఎంటర్ అవుతుంటేనే పేతురు అంటున్నాడు, అననీయ, నీ పొలమును నువ్వు ఇంతకే అమ్మేవా అని అడిగితే అననీయ అంటున్నాడు, అయ్యా, ఇది నేను ఇంతకే అమ్మే నేను అంటున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, డైరెక్ట్గా చెప్తాడండి,
పేతురు, అననీయ, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నావు? నీవు ఇంతకు పొలము నువ్వు అమ్మలేదు, సగం డబ్బు నువ్వు దాచిపెట్టుకొని సగం డబ్బు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు పెట్టావు. నువ్వు దేవుని సన్నిధిలో ఏమైతే తీర్మానం చేసుకున్నావో దాని మీద నువ్వు నిలబడలేదు అని చెప్తున్నా కూడా అననీయ చేసిన పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తున్నా కూడా అననీయకి మనసు పశ్చాత్తాపం కలగలేదండి. పశ్చాత్తాపం కలగలేదు. అక్కడికక్కడే ప్రాణం విడిచి చచ్చిపోయాడండి. ఈ లోపల తన భార్య వచ్చింది. ఏమనుకుంది తెలుసా? నా భర్త ఎంత క్యాష్ తీసుకెళ్ళాడు, ఇప్పుడు చర్చిలో నా భర్తను పొగుడుతూ ఉంటారు, నన్ను కూడా పొగుడుతూ ఉంటారు ఏమనుకొని ఆమె కూడా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని చక్కగా లోపలికి వచ్చింది. పేతురు అడుగుతున్నాడు తన భార్యతో, అమ్మా ఇంతకే నువ్వు అమ్మావా అంటే ఆమె కూడా అంటుంది, ఏమంటుందండి? ఇంతకే నేను అమ్మాను అంటుందండి. దెబ్బకు చచ్చిపోయింది అక్కడే. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధిలో ఏమేమి విషయాలు తీర్మానం చేసుకున్నావో దాని విషయంలో నువ్వు నిలబడ్డావా? ఈ సంవత్సరం మొత్తంలో కానీ అననీయలాగా నువ్వు ఆ స్పాట్లో చచ్చిపోలేదు, కానీ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. నువ్వు ఈ రోజున శారీరకంగా నువ్వు బతుకున్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు చనిపోయావు ఈ రోజున. అక్కడ వాక్యము ద్వారా పేతురు అననీయని సభ్యుని హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళకి దేవుని సన్నిధిలో నిలబడి కూడా వాళ్ళు అంటున్నారు, అబద్ధం ఆడుతున్నారండి. ఈరోజు నువ్వు నేను ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు అబద్ధం ఆడావా? దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానాలు ఎన్నిసార్లు నువ్వు మోసగించబడ్డావు? నువ్వు ఈ రోజున ప్రభా వేకుజోన్ లెగిస్తానయ్యా, ప్రతి ఆదివారం గుడికి వస్తానయ్యా, నేను నా కానుకలు మొత్తం నేను ఇస్తాను. ఇన్ని డబ్బు విషయంలో, ఆత్మీయ విషయంలో, వాక్యం చదివే విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో, దేవుని మందిరంలో పరిచయం చేసే విషయంలో, ఎన్ని విషయంలో నువ్వు డిసెంబర్ 31వ తారీఖున నువ్వు తీర్మానాలు చేసుకొని ఈ 2021 తారీఖున నువ్వు ప్రవేశించావు. జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎన్ని విషయంలో తప్పిపోయావు ఈ రోజున నువ్వు చేసుకున్న తీర్మానంలో? మనస్సాక్షిని ఈ రోజున క్రైస్తవులు చంపుకొని బతుకుతున్నారు. అంతే క్రైస్తవులు ఈ రోజున. ఈ రోజున చూడండి, దేవుని సన్నిధికి ఇక్కడికి వస్తాం, వచ్చి ఏమంటావంటే పాట పాడతావు, స్తోత్ర బలి అని ఓ పాట పాడతావు. ఇంటికి వెళ్ళామా, బాహుబలికి టికెట్ ఉందా, ఈ సినిమాకి టికెట్ ఉందా, ఆ సినిమాకి టికెట్ ఉందా అని అంటావు. మళ్ళీ ఇక్కడికి వచ్చామా, నా దీపం వెలిగించేవాడు నీవేనయ్యా అని ఒక్కో పాట పాడతావు. ఇంటికి వెళ్ళగానే సోమవారం నుంచి శనివారం కార్తీక దీపాన్ని వెలిగిస్తావు. ఏమండి, అది నీ భక్తి. ఈ రోజున దేవుని మందిరంలోకి వచ్చామా, మార్గము చూపించి ఇంటికని పాడతావు. బయటికి వెళ్ళామా, ఒకడు బార్కి మార్గాన్ని చూపిస్తాడు, ఒకడికేమో సినిమాలకి, ఒకళ్ళేమో షికార్లకి, ఒకరికేమో పార్కులకి, ఒకరికేమో ఎక్స్కర్షన్లకి. ఇది మన భక్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఎలాంటి భక్తిలో మనం ఈరోజు నడుచుకున్నామండి? ఈ రోజున ఈ సంవత్సరం చేసుకున్న తీర్మానంలో నువ్వు నిలబడ్డావా? దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా కూడా ప్రజలు ఒప్పుకోలేదండి. వీళ్ళు ఒప్పుకోకుండా వాతుమై పడిపోయిన మనసాక్షులకి వెళ్ళిపోయి అక్కడ పరిశుద్ధాత్మని మోసగిస్తారు. పేతురు అంటున్నాడు, అమ్మా మీరు ఎవరితో తెలిసి అబద్ధం ఆడుతుంది? నాతో కాదు మీరు అబద్ధం ఆడుతుంది, దేవునితోనే మీరు అబద్ధం ఆడుతున్నారు. కానీ దేవునితోనే నువ్వు ఎన్ని మార్లు అబద్ధం ఆడినా నీ మీద కృప కలిగి ఈ 26వ తారీఖు దాకా దేవుడు నిన్ను కాపాడుకుంటా వచ్చాడా? ఇప్పటికైనా సరి చేసుకుంటావా? శుద్ధీకరించుకుంటావా? ఈ రోజున నువ్వు దీవించబడకపోవడం కారణం ఏంటంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవటంలో సరిలో తీర్మానంలో పడిపోయావు. ఈ రోజున కొంతమంది 7 ఒప్పుకున్నారండి బైబిల్లో కూడా, కానీ ఒప్పుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో నశించిపోయారన్నమాట. దేవుడిచ్చిన సమయంలో వాళ్ళు సరిచేయబడలా. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా సమయం ఉందిలే, నేను మొదటి వేని జయించా,
సెకండ్ వేవ్ని కూడా జయించా, ఇన్ని పాపాలు చేస్తున్నా, ఇప్పుడు ఒమిక్రాన్ కూడా నేను జయిస్తా, నాకేంటి, నేను జీడిపప్పులు బాదం పప్పులు దున్నమోసం తింటాను, జయించేస్తాను అనుకుంటున్నావు. కృప ద్వారా నీకు ఫస్ట్ వే తప్పించబడ్డావు, సెకండ్ వే తప్పించబడ్డావు, ఇంకా థర్డ్ వే కూడా రెడీగా ఉంది. జయించాలిరా అంటే నీకు ఇచ్చిన సమయంలోనే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఆశీర్వదించబడతావు. లేదా నువ్వు అనుకున్న సమయంలో ఒమిక్రాన్ ఎంటర్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలన్నా కూడా చేయలేవు, కోమలోకి వెళ్తావు. ఒకేసారి నోటు కూడా ఒప్పుకోలేవు, ఆ దగ్గుతుంటే ఉంటావు, అలాగే వెళ్ళిపోతావు నరకానికి. జాగ్రత్త. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వాక్యం నుంచి మనం చదువుదాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని యొద్దకును పెద్దల యొద్దకును తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తేని ఒప్పుకొని చాలమ్మా. ఇతడు యూదా 12 మందిలో ఒక అపోస్తలుడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని తిరిగాడండి దగ్గరగా. యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. యేసు ప్రభు ఏం తింటే అది తిన్నాడు, అద్భుతాలు చేశాడు, బాప్టిసాలు ఇచ్చాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు యూదా. కానీ యూదాలో ఒక పాపం తనలో ఏలుబడి చేస్తుంది. ఏంటంట? డబ్బు. డబ్బు మీద యూదాకి జయం లేదు. దేవుడు కూడా యూదాకి డబ్బు సంచిని ఇచ్చాడండి. యూదాకి డబ్బు ప్రీతి ఎక్కువ కాబట్టి ఒక దినము యేసయ్యను అప్పగించాలని చెడు స్వభావం కలిగి 30 వెండి నాణాలకి అమ్మేసేసాడు. 30 వెండి నాణాలకి అమ్మేశాడండి. అమ్మేశాడు. కానీ నిరపరాధి అప్పుడు యేసు ప్రభుని ఆ కొడలతో కొట్టడం చూసి ఇతనికి ఒక పశ్చాత్తాపం కలిగిందండి. పశ్చాత్తాపం కలిగింది. ఆ కొడ దెబ్బలు చూసి పశ్చాత్తాపం కలిగి గబగబ వెళ్ళి శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి, నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను, నాకు ఈ డబ్బు వద్దు అని చెప్పి తిరిగి ఇచ్చేశాడండి. తిరిగి ఇచ్చేసి పశ్చాత్తాపడ్డాడండి. కానీ దేవుడు యూదాని క్షమించాడా? యూదాని దేవుడు క్షమించాడండి. పాపం ఒప్పుకున్నాడు, సేవకుల దగ్గరికి వెళ్ళాడు, దొంగిలించిన డబ్బును తీసుకొని వెళ్ళి సేవకులకి ఇచ్చేశాడు. తను చేసిన పాపం మొత్తం ఒప్పుకొని కన్నీరు కార్చాడు. నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను, నన్ను క్షమించండి అని చెప్పి కన్నీరు కార్చిన. కానీ దేవుడు అతని మీద కనికరం చూపించలేదు. ఏమైపోయాడండి? అతడు ఉరి పెట్టుకొని చనిపోయాడంతే. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావు, యూదాలాగా నువ్వు కూడా దేవుని మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని స్తుతిస్తున్నావు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు వచ్చి అయ్యా నన్ను క్షమించని అడుగుతావేమో. అయ్యా దైవజనుని దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నేను దేవుని మందిరానికి రాలా, ప్రార్థన చేయలేకపోయి నీ సంవత్సరం మొత్తం, ఇదిగో నాకు ఈ రోగం వచ్చింది, దేవుడు నన్ను కనికరించాలి, దేవుడు నన్ను క్షమించాలి. నీ సేవకుడు ప్రార్థన చేసినా నీకు ఆ క్షమాపణ దొరికిద్దో లేదో నేను చెప్పలేను. యూదా ఒప్పుకున్నాడు కదండి. యూదా ఒప్పుకున్నాడు కదా. యేసు ప్రభుతో పాటు తిరిగిన వ్యక్తి, అపోస్తలుడు. దేవుడికి ప్రేమ లేదా? దేవుడికి కనికరం లేదా? నువ్వు అంటావుగా, ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు, ఆయన కనికరిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. నిజమే. కానీ నువ్వు అనుకున్న టైంలో వచ్చి అప్పుడు ఒప్పుకోవటం వల్ల నీకు ఛాన్స్ ఉంటుందో లేదో నేనైతే చెప్పలేనండి. నేనైతే డిసైడ్ చేయలేను. నేనైతే డిసైడ్ చేయలేను. నీ సేవకుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేసినా నీకు క్షమిస్తాడో లేదో కూడా నేను చెప్పలేను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈదర్లో ఒక అంకుల్ గారు ఉన్నారు. ఆయనకి బ్లాక్ ఫంగస్ వచ్చింది. ఆయనకి కరోనా కూడా రాలా, బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. ఆయనకి సివియర్ కూడా కాదండి,
ఆయన అనుకున్నాడంట బాప్టిజం తీసుకుందాం అని అనుకున్న లోపల ఆయనకి బ్లాక్ ఫంగస్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు. ఎప్పటికెప్పుడు బాప్టిజం తీసుకోవాలి అనుకుంటున్నాడు, కానీ తీసుకోలేదు. ఆ ఇంట్లో ప్రార్థన పెట్టా, ఆయన నోటితో క్షమించమని అడిగిచ్చాను. అన్నీ జరిగినాయి. ఒక 5-6 సార్లు ఉంటాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. బాప్టిజం తీసుకోవాలనుకున్నాడు, కానీ తీసుకోకుండానే చనిపోయాడండి. ఇప్పుడు పరలోకంకి వెళ్తాడు అతను. నువ్వేమనుకుంటున్నావు? దొంగలాగా సిలువలో అయ్యా నన్ను క్షమించండి, దేవుడు చెప్పాడు ఆడికి, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు నీకు చెప్పాడా దేవుడు? తిరిగినంత కాలం తిరిగి దొంగలాగా అప్పుడు ఒప్పుకుందాం అనుకుంటావా? పొరపాటున ఛాన్స్ ఇవ్వడు దేవుడు. నువ్వు ఒప్పుకున్నా కూడా ఇవ్వడు దేవుడు. నీకు అనుకూల సమయంలో, నీకు ఇచ్చిన సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితేనే సరిచేపడతాం. గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి అంటే మీకు ఎలా కనపడుతుంది? దేవుని మందిరం అంటే మీకు ఎలా కనపడుతుంది? యోధా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, తిరిగిచ్చేశాడు. కానీ యోధాని దేవుడు సాతానికి అప్పగిచ్చేశాడు. అంతే, అప్పగిచ్చేశాడు. నిన్ను దేవుని సాతానికి అప్పగించబడకముందే నువ్వు బాప్టిజం తీసుకున్నావు. ఎవరికి వాక్యము? రక్షించబడి బాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఈ వాక్యం దేవుడు చెప్తుంది. లోకస్తులు కాదు, అన్యులు కాదు. ఈ వాక్యము ఎన్ని సంవత్సరాలైంది బాప్టిజం పొంది? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని సన్నిధికి వచ్చాయి? నీ ప్రార్థన జ్యోతి, నీ ఆత్మస్థితి ఎలాగుంది? ఈరోజు నీ బిడ్డలేరు ఇక్కడ, నీ బర్త్డే ఇక్కడ, ఎక్కడున్నారు? ఉద్యోగంలో చేసి లాస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి ప్రార్థన చేసుకుంటానికి ఇక్కడికి వస్తారా? జ్వరం వస్తే నీ భర్తని డ్యూటీకి పంపిస్తావా? ఆదివారం గుడికండి. వాక్యం చెప్తుంది, రాజునంట ఆరాధిస్తానికి ఇక్కడికి వచ్చాం. సామానుని ఆరాధిస్తానికి రాలం మనము, రాజుని ఆరాధిస్తానికి మనం వచ్చాం ఇక్కడికి. రాజును ఆరాధించిన సమయంలో నీ బిడ్డలు ఎక్కడున్నాడు? నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఈ రోజున ఎక్కడుంది? ఈ రోజున ఇంట్లో కూర్చున్నారా? అమ్మా నీ బర్త్డే అంటే ఇంట్లో కూర్చున్నాడు, మోకాలు నొప్పయ్యా, హాస్పిటల్కి వెళ్తావుగా. ఇదేంటండి? ఆఖరి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధపరుచుకునే దినం ఈ దినం మంది. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. రేపు 31 దాకా ఎదురు చూస్తున్నావేమో, అది నీకు ఆ ఛాన్స్ ఉంటుందో లేదో తెలీదు. దేవుడు సాతానికి అప్పగిచ్చేశాడండి యూదాని. ఈ రోజున నీ రోగములో, నీ కష్టములో, నీ శ్రమలో అప్పుడు ప్రభుని వెతుకుతాం అనుకుంటావేమో, ఛాన్స్ ఉందా లేదా నీదైతే చెప్పలేను 100%. ఎందుకంటే యోధాకైతే దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ దినము దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చాడు ఈ రోజున సరి చేసుకోవటానికి. 2వ వ్యక్తిని చూద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 16వ వాక్యం. నిర్గమకాండం 10వ అధ్యాయము 16వ వాక్యం చూద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 16వ వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, మా ఎడలను పాపము చేసితిమి, మీరు దయచేసి ఈసారి మటుకే నా పాపము క్షమించి నా మీద నుండి ఈసారి మాత్రము చావు మాత్రము తొలగించమని నీ దేవుడిని యెహోవాకు వేడుకొనగా, అతడు ఫరో ఎద్దు నుండి బయలు వెళ్ళి యెహోవాను చాలండి. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా అనుభవిస్తున్న సమయంలో మోషేని అహరోను అక్కడ పంపించాడు. ఎందుకంటే కొన్ని అద్భుతాలు చేసి తన దేవుని మహిమపరచుకోవాలని, ప్రజల్ని బయటకు తీసుకొని రావాలని అక్కడ ఒక అద్భుతం చేస్తున్నప్పుడు అక్కడ అద్భుతమైన కార్యం జరిగిందండి. భయంకరమైన తెగులు అక్కడ పంపించగానే ఈ ఫరో తన సైన్యము, తన ప్రజలు అందరు నలిగిపోతున్నారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కరు బాగుంటుంది చూసి ఫరో ఏం చేశాడంటే అహరోను మోషేని ఇంటికి పిలిపించుకొని అంటున్నాడు, అయ్యా ఈ చావు రాకుండా తప్పించేటట్టుగా నీ దేవుడికి ప్రార్థించు.
ఇదొక్కసారి మట్టుకే మేము ఇప్పుడు దాకా మేము పాపము చేశామయ్యా, ఇదొక్కసారికి క్షమించమని నీ దేవునికి ప్రార్థించండి అయ్యా అని చెప్పాడు. ఈ ఫరో ఎలాంటి వాడు అంటే అవసరం వస్తే కాలు పట్టుకుంటాడు, అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇదే స్వభావం మన క్రైస్తవుల్లో కూడా ఉందండి. ఈ సంవత్సరం మొత్తంలో ప్రార్థనకు రాకుండా చాలామంది ఉన్నారు. కానీ చాలామంది క్రైస్తవులు నీ ఇంట్లో ఏదైనా మరణకరమైన రోగం ఏదైనా వస్తే, ఏమండి ఏదైనా ఉద్యోగం రాకుండా ఉంటే, చదువులకి పెళ్ళిళ్ళు కాకపోతే, అనారోగ్యాలు వస్తే, అప్పులుగా ఉంటే, వ్యాధులు కుటుంబ సమస్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో అప్పుడు నీ సేవకుని ఇంటికి పిలిపించి, అయ్యా ఏమంటావు ఫరోలాగా ఏమంటావు, అయ్యా ఇదొక్కసారి దేవుడు నన్ను క్షమించాలి, నేను గుడికి రాలేదు, ప్రభు సన్నిధిని నిర్లక్ష్యపరిచా, నన్ను క్షమించమని ప్రార్థించండి అయ్యా. నీకు సంఘానికి చెప్పి ప్రార్థించమనండి అయ్యా. నా భార్యకి ఆరోగ్యం కావాలి, నా బిడ్డలకు ఆరోగ్యం కావాలి, చదువులు దీవించబడాలి, కుటుంబం కట్టబడాలి, నెమ్మది కలిగి ఉండాలి. ఎన్నో విధాలుగా హాస్పిటల్లో నా భర్త చాబతుకుల్లో ఉన్నాడు, కరోనాతో బాధపడుతున్నాడయ్యా. అయ్యా మీ గుడికి రానందుకు దేవుడు మాకు ఈ శిక్ష పెట్టాడయ్యా, ఇంకా మీకు తప్పకుండా మేము గుడికి వస్తాం, మేము ప్రార్థన చేస్తామని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్పగానే అహరోను మోషేలాగానే నీ సేవకులు సంఘము కలిసి మీకోసము ఈ సంవత్సరం మొత్తము కన్నీరు కార్చారు. దేవుని మందిరానికి రాకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా, మీ అవసరతను చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు ఏం చేశాడమ్మా, ఆ గొప్ప తెగులు అక్కడి నుంచి తొలగించేశాడు దేవుడు. నీ కుటుంబంలో కూడా గొప్ప తెగులు తొలగించబడ్డాయి. కరోనా తెగులు తొలగించబడింది, రోగాలు తొలగించబడ్డాయి, అప్పులు తొలగించబడ్డాయి, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఆరోగ్యం దేవుడు తిరిగిచ్చాడు. మీకు ఈ సంవత్సరంలో మీ కుటుంబంలో నెమ్మదిచ్చాడు, యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడాడు. అనేకమైన కార్యాల నుంచి సంవత్సరము నీ సేవకుడు చేసిన ప్రార్థన, సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. కానీ ప్రార్థనకు వస్తున్నావా? ఇప్పుడు నువ్వేమంటున్నావు? ప్రార్థనకు రామంటే అయ్యా ఉద్యోగం అండి, ఉద్యోగం అండి, అమ్మా ప్రార్థనకు రామ్మా అంటే, లేదయ్యా నా కూతురికి రేపు పరీక్షలు ఉన్నాయి, కాలేజీకి వెళ్ళాలి, రేపు నా కొడుక్కి పరీక్ష ఉంది, కాలేజీకి వెళ్ళాలి, ఉద్యోగంకి వెళ్ళాలండి, ఓటీ చేస్తా 500 ఇస్తా అన్నారంట. ఎక్కాడితే డొక్కాడదయ్యా. అమ్మ ప్రార్థనకి రండమ్మా అంటే మోకాలు నిప్పయ్యా, అమ్మ ప్రార్థనకి రండమ్మా అంటే ఎన్ని సాకులు చెప్తున్నారు ఈ రోజున. ఈ సంవత్సరం మొత్తంలో దేవుడిని ఎన్ని విషయాలు నేను కాపాడాడు. ప్రతి శుక్రవారము ఉపవాసాలుండి నీ సంఘం పొట్టగొట్టుకొని నీ కోసం ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం ఆఖరులకి దేవుడు కానీ మీరు ఎక్కడ ఉన్నారు ఈ సంవత్సరంలో? ఎన్ని మాటలు చెప్పావు దేవుడికి? ఆ కార్యం జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, ఈ కార్యం జరిగితే ఎన్నెన్ని చెప్పావు? దేవుని సన్నిధికి వచ్చారా? ఈ ఫరో కాడు ఏం చేశాడు అంటే, 2 తలంపులు కలిగిన, సగము ఎలాగున్నాడండి, సగం దేవుడి భయం కలిగి ఉన్నాడు, సగము లోకస్తుడిగా ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడేమో దేవుడి దగ్గరికి వచ్చాడు, తీరిపోగానే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. 2 స్వభావాలు కలిగి ఉన్నాడు. అటు దేవుళ్ళు లేడు, ఇటు లోకములో లేడు, మధ్యవర్తిగా ఉన్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? ఇటు చల్లగానైనాను ఇటు వెచ్చగానే లేకపోతే నువ్వు వెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళని ఏం చేస్తానంటే మా దేవుడు ఉమ్ము వేస్తానన్నాడండి. నీ ముఖం మీద నా ముఖం మీద ఉమ్ము వేస్తానన్నాడంటే. నునివెచ్చని స్థితిలో ఈ రోజున క్రైస్తవులు జీవిస్తున్నారు. ఈరోజు మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? ఈరోజు ఒక తండ్రి ఉన్నాడండి, ఒక తండ్రికి ఒకే ఒక కొడుకు, భార్య చనిపోయింది. తనేమో ఇంట్లో బయట పనులు చేసుకొని తన కుమారుడిని బాగా చదివించాలని ఒక కోరిక. ప్రతిరోజు తన కుమారుడికి చిన్నప్పటి నుంచి, అరే నువ్వు బాగా చదువుకో, నువ్వు కష్టపడి చదువుకో, నీకు ఏది కావాలంటే అది నీకు నేను ఇస్తాను, నీకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతా, నా రక్తం దారిపోస్తుంది నీకోసం చదివిస్తాను, నువ్వెంత చదువు మనం చదువుకోవాలి, కష్టపడాలని చెప్పగానే వాడు 3వ తరగతికి వచ్చాడండి. వాడి పేరు క్రిస్టఫర్. ఒకరోజు నా స్కూల్లో వాళ్ళ టీచర్ చెప్పింది, సోషల్ టీచర్ పాఠం చెప్తా, భూమి ఎలాగుంటుంది అంటే గుండ్రంగా ఉంటుందని ఆ మాట చెప్పాడండి. ఆ మాట చెప్పగానే వీడికి కూడా మనసులోకి ఎక్కించుకున్నాడు ఆ పదాన్ని. వాడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు భూమి గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను అని చెప్పి అలాగ అనుకుంటా రోడ్డు మీద ఆడుకుంటా ఉన్నాడండి.
ఎవరో చెప్పారు, అరే క్రిస్టఫర్ మీ నాన్న వస్తున్నాడు అని చెప్పకని వీడు గబగబగా వెళ్ళి బుక్ తీశారు. ఈరోజు మన బిడ్డలు కూడా చూడండి, పిల్లలు అప్పుడప్పుడు ఆడుకుంటే అమ్మ చెప్పింది, అరే మీ నాన్న వస్తున్నాడు తొందరగా బుక్ తీ అని చెప్తారు. తండ్రి ముందు నటిస్తారు అనమాట బుక్ తీసినట్టుగా. అలాగా ఆడుకోడు బుక్ తీసి భూమి గుండ్రంగా ఉండను అని చదువుతుంటే వాళ్ళ నాన్న లోపలికి వచ్చి, అరే నేను ఇన్ని వేల మంది చదివిస్తుంటే భూమి గుండ్రంగా ఉంటామేంటి, ఇదేం చదువు అని చెప్పి వాళ్ళ కొడుకుని వచ్చి, ఏంట్రా భూమి ఎలాగుంటుంది అంటే, గుండ్రంగా ఉంటుంది డాడీ అని చెప్పి. ఎవరు అని చెప్పిందంటే మా సోషల్ టీచర్ చెప్పిందని చెప్పకనే వాడిని 2 పీకి, నేను చెప్తాను చూడు భూమి ఎలాగుంటుందండి బయట చూపిస్తాను. తీస్తాగానే చూపించరా భూమి గుండ్రంగా ఉందా, భూమి ఎలాగుందా, ఆడు చూస్తాడు ఎక్కడ కనపల గుండ్రంగా. భూమి ఎలాగుంది, మరి ఎలాగుంది డాడీ అంటే, భూమి బల్ల పరుపుగా ఉంటును అన్నాడు అనమాట నాన్న. ఇంకా వాడు కూడా ఏం చేశాడు అంటే, మా నాన్న చెప్పిందే రైట్ అని చెప్పి భూమి బల్ల పరుపుగా ఉండని చదువుకొని మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాడండి. వాడికి అదృష్టమో దురదృష్టమో తెలియదండి. ఆ సోషల్ టీచరు వాడినే ప్రశ్న అడిగిందండి, అరే క్రిస్టఫర్ భూమి ఎలాగుంటుందిరా అంటే, భూమి మేడం బల్ల పరుపుగా ఉండును అన్నాడండి. ఇంకంతా సోషల్ టీచర్కి బీపీ పెరిగిపోయిందండి. పక్కన ఇంకొక స్టూడెంట్ లేపాడు, అరే భూమి ఎలాగుంటుందిరా అంటే, గుండ్రంగా ఉంటుంది సార్ అని. అంటే నేను చెప్పింది కరెక్టే అనమాట. ఆ మాస్టర్ వచ్చి వాడిని వంచి వీపుని విమానం మోగిచ్చాడండి. నీకెవడరా నీకు చెప్పిందంటే, సార్ మా డాడీ చెప్పాడు సార్ భూమి బల్ల పరుపుగా ఉండనని, భూమి గుండ్రంగా ఉంది చూపించమంటున్నాడు సార్ నన్ను. నోరు మీరా, నేనా మీ నాన్న టీచర్ నీకు, నేను చెప్పిందే రైట్ అనగానే సరే వాడు ఏం చేశాడు అంటే, అటు తెలియగలిగినాడు కాబట్టి స్కూల్లో ఏమో భూమి గుండ్రంగా ఉండును అని చదువుతున్నాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ నాన్న అడిగారే క్రిస్టఫర్ భూమి ఎలాగుంటుందంటే, బల్ల పరుపుగా ఉండును నాన్న అని చెప్తున్నాడు. ఆ స్కూల్కి వెళ్ళగానే వాళ్ళ టీచర్ అడిగింది, అరే క్రిస్టఫర్ ఎలాగుంటుందిరా భూమి అంటే, సార్ 100కి 100% భూమి గుండ్రంగా ఉంటుంది సార్ అన్నాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న అడిగితే, నాన్న 200% భూమి బల్ల పరుపుగా ఉండును అంటున్నాడు. వీడి అదృష్టమో పరీక్షలోకి వెళ్ళాడండి, అదే ప్రశ్న వచ్చింది, భూమి ఎలాగుండను వచ్చిందండి. వాడు రాస్తాడు, సార్ స్కూల్లోకి వస్తేనేమో భూమి గుండ్రంగా కనపడుతుంది, ఇంటికాని స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే 3 కిలోమీటర్లో భూమి బల్ల పరుపుగా ఉంది అంటాడు. ఆన్సర్ ఏది కరెక్ట్ మీరే డిసైడ్ చేసుకోండి అన్నాడండి. ఆన్సర్ ఏది కరెక్ట్ మీరే డిసైడ్ చేసుకోండి. ఈరోజు మనం కూడా దేవుని మందిరంలో ఏమో చక్కగా సేవకుడు చెప్తున్నారు, హలీలో చెప్పమంటే హలీలో చెప్తాం, స్తోత్రం చెప్పబోతే ఈయన ఏం జరుగుతాడో ఏమంటాడో అని మీకు భయం. ఏమంటే ఇంటికి వెళ్ళగానే ఇంకొక భక్తి మీ జీవితంలో. ఈ రోజున మన జీవితం కూడా ఇలాగే ఉంది. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక భక్తి చేస్తున్నాము, దేవుని మందిరంలోకి వచ్చేసరికి ఇంకొక భక్తి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, ఫరోని తన సైన్యాన్ని మొత్తాన్ని ఏం చేశాడు అంటే, ఆయన ఎర్ర సముద్రములో దేవుడు కలిపేశాడండి. ఎర్ర సముద్రంలో దేవుడు కలిపేశాడంటే, ఈరోజు దేవునికి ఇస్తున్న సమయంలో, నీకిస్తున్న సమయంలో ఫరోలాగా అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి, రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి, నీ ఉద్యోగం కోసం, నీ పెళ్ళిళ్ళ కోసం, నీ డబ్బుల కోసం, అప్పుల కోసం తీర్చబడడానికి దేవుని మందిరానికి వచ్చి తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, ఎర్ర సముద్రం ఉంది ఒకటి, దాంట్లో కలిపేస్తాడు దేవుడు. నేను చెప్పట్లేదండి, వాక్యంలో ఉందిగా, ఫరో తన సైన్యము కానీ మటుకి విడిచిపెట్టాం, ఒప్పుకున్నావు అందుకని అంటున్నాడు. ఒప్పుకున్నారు, యూదా కూడా ఒప్పుకున్నాడు, ఫరో కూడా ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, నేను నా ప్రజలు పాపం చేసాము అంటున్నారు. కానీ తీరిపోయిన తర్వాత దేవుని సన్నిధిని ఈ రోజున విడిచిపెట్టేస్తున్నా. ఈ సంవత్సరం మొత్తంలో నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుని సన్నిధిని ఈ రోజు నువ్వు మర్చిపోయి మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయావు. ఈ రోజున మళ్ళీ దేవుడు అంటున్నాడు, సరిచేసుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడదామండి. కృపను కోరుకుందాం, దేవుని యొక్క సన్నిధితో మనం నింపుకుందాం. ఈ రోజున నింపుకుందాం. 3వ వ్యక్తిని చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుదాం.
యెహోషువ గ్రంథం 7:20. యెహోషువ గ్రంథము 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసేనని నిజము, దోపుడు సొమ్ములో మంచి షీనారు పై వస్త్రములను బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చాలండి. యెహోషువ, దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువ యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు మొదటి యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలు గెలిచారండి. ఇజ్రాయెల్ ప్రజలు గెలిచారు. రెండో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళినప్పుడు అన్నిటినీ నాశనం చేసేసి ఏది కూడా నీ ఇంట్లోకి తెచ్చుకోవద్దు, నీ దేశానికి అన్నాడు. అన్నిటిని చంపే అన్నాడు. అన్నిటిని చంపేమంటే వాళ్ళు వెళ్ళి అన్నిటిని చంపేశారండి. కానీ ఎవరికి తెలియదు. మూడోసారి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు. కొన్ని వేల మంది చనిపోయారు. యెహోషువ వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తున్నాడు. ప్రభా, మమ్మల్ని యుద్ధానికి తీసుకొని వెళ్ళి మమ్మల్ని చంపుతావా? మేము ఏం పాపం చేశామని మాకు ఎంత ఘోరమైన శిక్ష వచ్చిందయ్యా అని చెప్పి యెహోషువ కన్నీరు కారుస్తున్నాడండి. ఈరోజు మీ జీవితాల్లో కూడా మా కుటుంబంలో ఎందుకు ఈ శాపము, మా కుటుంబంలో ఎందుకు ఈ రోగాలు, మాకెందుకు ఈ అప్పులు, నా బిడ్డలు ఎందుకు దీవించబడట్లేదు, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, నీ పాపాన్ని నువ్వు చంపట్లేదు. దేవుడు ఏమంటాడంటే శరీర క్రియలు విసర్జించండి అంటున్నాడు. నీ పాపాన్ని నువ్వు భూస్థాపితం చేయాలి. నువ్వు చేసావా? అన్నీ ఒప్పుకున్నావు, విడిచిపెట్టు. కానీ నువ్వు విడిచిపెట్టలేదు ఏంటి? సీరియల్ని విడిచిపెట్టలా, ఇంకా సినిమాని విడిచిపెట్టలేదు, డబ్బుని విడిచిపెట్టలా, దేవుని మందిరాన్ని రాకుండా విడిచిపెట్టేశావు. ఈ సంవత్సరంలో దేవుడికి ఇష్టమైన క్రియలు ఎన్ని నీలోకి వచ్చినాయి? అందుకని ఈ రోజున నువ్వు చేసిన పాపము చూడండి. ఆకాను చేసిన పాపము సంఘం మీద పడింది. సంఘములో జయం లేదు, సంఘములో ఆశీర్వాదం లేదు, సంఘం బిడ్డలో జయం లేదు. ఒక్క సేవకుడిగా మీరు తప్పిపోతే సంఘం మొత్తం తప్పిపోద్దంతే. కానీ అక్కడ తప్పిపోయింది ఎవరు అంటే విశ్వాసి. ఈరోజు సంఘములో బాప్టిజం తీసుకుని నువ్వు రక్షించబడిన నువ్వు ఒక్కదాని తప్పిపోతే నిన్ను పట్టి సంఘం దీవించబడదు. గుర్తుపెట్టుకో, నిన్ను పట్టి ఈ దేశం, ఈ రాష్ట్రం దీవించబడదు. నువ్వు వెళ్తున్న ఉద్యోగంలో కూడా నువ్వు దీవించబడదు. ఏంటంటే నేను చేసిన పాపం నాకేగా తగలాలి. ఎందుకు తగిలింది? ఆకాన్ చేశాడండి పాపం. మరి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు? యెహోషువ ఉన్నాడు కదా, గొప్ప ప్రార్థన వీరుడు. దేవుడు ఆలకించచ్చుగా, యెహోషువను పట్టి మరి ప్రజలు రక్షించవచ్చు కదా. ఈరోజు నిన్ను బట్టి నీ సంఘం ఎదగట్లా, నిన్ను బట్టి నీ కుటుంబం ఎదగట్లేదు. నన్ను బట్టే, నేను చేసిన పాపాన్ని బట్టే ఈరోజు ఆర్సిఎస్ చర్చి సంఘం ఇలా ఉందని నేను చెప్పగలుగుతా. నేను కరెక్ట్గా ఉండుంటే మీరెందుకు కరెక్ట్గా ఉండరా? నేనే దానికి కారుకుడా నేను ఒప్పుకోట. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి మీ సంఘంకి వస్తున్నా. ఎవ్వరు కూడా దేవుని సన్నిధికి రావట్లా, బలహీనతల్లో ఉన్నారు, ఇంకా పాపంలో, ఇంకా విధేయతలో. అంటే కారణం నేనే అని ఈ రోజున దేవుని ఎదుటను మీ ఎదుట నేను ఒప్పుకుంటున్నానండి. నా పాపాన్ని నన్ను క్షమించమని అడుగుకుంటున్నా. ఈరోజు నువ్వు సరి చేసుకుంటావా? నేనే ప్రభా కారణం, నా సంఘం దీవించబడకపోవటం కారణం. నువ్వు అనుకుంటున్నావు, ఇంటికి వెళ్తున్నావు, ఆ టీవీ సినిమా చూస్తున్నావు, బాప్టిజం తీస్తున్నావు, కానీ సంఘం మీద పడిద్ది ఆ పాపం. సీరియల్ చూస్తున్నావు, సంఘం మీద పడిద్ది ఆ పాపం. సంఘం బిడ్డల మీద పడిద్ది. ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు. యెహోషువ వెళ్ళి కన్నీరు కారుస్తున్నాడు. అందుకోనండి సంఘములో శుక్రవారము, శనివారము, ఆదివారం ప్రార్థనలు ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నావు? పరిశుద్ధపరచుకోవటానికి, శుద్ధీకరించుకోవటానికి, మనము సరిచేయబడటానికి. ఒక్క ఆకాన్ చేసిన పాపమే
ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారండి. మరి నీకు ఆ భయం ఉందా? నేనే కదా కారుకుడని ఒప్పుకోగలుగుతావు ఈ రోజున? నీకు మనసాక్షి ఉందా? కన్నీరు కారుద్దామా ఈ రోజున? నన్ను పట్టే ప్రభు ఇంకా చూడ, ఇంకా చాలా చేసి ఖాళీగా ఉన్నాయి. ఆదివారం పూట గుడికి రాలా, ఎంతో పెద్ద సంఘం, ఇంట్లో కూర్చొని ఇక్కడిక్కడ అందరు ఇక్కడే, 1 కిలోమీటర్ కూడా లేదు, ఎంత ఒక 5 మీటర్లు, ఒక 50 మీటర్లు అంత చుట్టూరే నడుచుకుని వస్తారు. ఇక్కడికి నడుచుకొని వచ్చేయచ్చు. నీ కూతురు ఎక్కడ? ఇంట్లో ఉందయ్యా, పిల్లని కానీ దేవుని మందిరం రావట్లేదే, చిన్నపిల్ల కదయ్యా అంటూ. యేసు ప్రభుని తీసుకొచ్చారండి దేవుని మందిరంలోకి. ఒక ఆదివారం పూట తీసుకొస్తే నీ కూతురికి జలుబు దగ్గొస్తుందే ఏంటండి? దేవుని కోసం చిన్నప్పుడు శ్రమ పడుతుంది ఆ దేహం, అది ఆశీర్వాదం. దేవుని మందిరానికి వెళ్ళి జలుబు అదొక దీవెన. ఇంట్లో కూర్చున్నా రావట్లా రోగాలు నీ బిడ్డలకి. ఎందుకండి మనము దేవుని దుఃఖ పెడుతున్నాం? మనమే కారణం ఆర్సిఎస్ చర్చ్ దీవించబడకపోవడానికి. సరిచేసుకుందాం. యెహోషాపాతు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభా ఆకాన్ని క్షమించయ్యా, ఆకాన్ని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరిగింది తెలిసింది? దేవుడు ఏం చెప్పాడంటే ఆకాంతో 7వ అధ్యాయము 25వ వాక్యం చదవండి అమ్మా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 25వ వాక్యం చదవండి అమ్మా. అప్పుడు యెహోషువ, నువ్వు ఏదో మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచబడును. ఇశ్రాయేలు అందరూ రాళ్ళతో చావు కట్టారంటండి. చాలండి, రాళ్ళతో చావు కట్టారంట. యెహోషువ ప్రార్థన చేస్తున్నా కూడా, క్షమించమని అడిగినా కూడా దేవుడు అంటాడు, వాడిని రాళ్ళతో చావు కట్టు, అప్పుడే మీకు జయం వస్తుంది. అంతే. నేను తీసేయాలా? ఈ సంఘం దీవించబడాలంటే ఏమండి? మనం తీసేయాలా? నన్ను తీసేస్తే, నేను ఇక్కడ రాకపోతేనే మీరు దీవించబడతారా? అదా మనం కోరుకోవాలి. నువ్వు నిలబడి నా ద్వారా సంఘము దీవించబడాలయ్యా, నేను ఈ సంఘానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబానికి ఒక దీవెనకరంగా ఉండాలయ్యా అని కోరుకోవాలి. కానీ అమ్మ నువ్వు ప్రార్థన చేయు, నీ కుటుంబం పోతే పోయినండి, పోనీ నాశనం ఎంత, నేను నాశనానికని కోరుకుంటున్నారే కానీ మారాలని మడికి ఇష్టపడట్లేదండి. కానీ ఇక్కడ చూడండి, యెహోషువ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు, బతికించమని, కృప చూపించమని. దేవుడు అంటాడు, వాడిని రాళ్ళతో కొట్టి చావకొట్టు. నిన్ను తీసేయకముందే, నిన్ను దేవుడి లోకం నుంచి తీసేయకముందే, నిన్ను పట్టి సంఘం దీవెన లేదంటే, నిన్ను పట్టి నీ కుటుంబం దీవించబడట్లేదంటే, నిన్ను పట్టి ఉద్యోగం దీవించబడట్లేదంటే, నిన్ను పట్టి ఏ ఆశీర్వాదము, ఆత్మీయ ఆశీర్వాదాలు సంఘముకి, ఉద్యోగంలో నీ కుటుంబానికి రావట్లేదంటే దేవుడు నిశ్చయముగా తీసేస్తాడంతే. దాంట్లో నో డౌట్. ఎంత ప్రార్థించి అంత గీగొట్టుకో. ఈ లోకంలో నీకు నువ్వు దరిద్రంగా బతికినా నీకు డబ్బు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ నీ ప్రవర్తన బట్టి, బాప్టిజం తీసుకున్న నువ్వు, రక్షించబడిన నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటే, నీకు ఎన్ని డిగ్రీలు ఉన్న పక్కన పరిశుద్ధత అనే డిగ్రీ నీకు లేకపోతే, నీ వల్ల నీ కుటుంబానికి, సంఘముకి, సమాజంకి ఆశీర్వాదం లేకపోతే, నీ సేవకుడు ఇక్కడ మోకరించి గీ కొట్టుకున్న దేవుడు ఉంచాడు, తీసేస్తాడు. అది కావాలి మీకు? అది మీకు అవసరం అంటారా? పోతాం నరకానికి మనం, తెలుసా? వెళ్ళిపోతాం మనం. సరి చేసుకుందాం. భయం కలుగుతుందా? వాక్యం వింటున్నావు, విడిచిపెట్టలేదండి. వీళ్ళందరూ దేవుడి బిడ్డలే. ఇప్పుడు నేను బైబిల్లో మీకు చూపిస్తుంది, అందరూ దేవునితో హత్తుకొని నడిచిన బిడ్డలే. వీళ్ళందరూ బాప్టిజం తీసుకొని రక్షించబడిన బిడ్డలే వీళ్ళందరూ, సంఘ పెద్దలే వీళ్ళందరూ. వీళ్ళంతా సంఘానికి పెద్దలు. వీళ్ళందరూ ఏం విడిచిపెట్టాడు దేవుడు? సేవకుని విడిచిపెట్టాడు, సంఘ పెద్దలు విడిచిపెట్టాడు, విశ్వాసం ఎవరిని విడిచిపెట్టాడు. జాగ్రత్త, తీసేస్తాడు ఉపయోగం లేకపోతే. ఈరోజు చూడు, ఇది ఉపయోగం లేదురా, తీసిపడే అని ఎట్ట పడేస్తావో, నిన్ను కూడా దేవుడు అట్లాగే పడేస్తాడు ఒక రోజున. ఈ 2021 సంవత్సరం చూశాడు, ఈ డిసెంబర్ 26 దాకా చూశాడు. ఉపయోగమే లేదు నీ వల్ల. నిజంగా చెప్తే ఉపయోగం ఉందా? దేవుడికి నేను ఉపయోగకరంగా ఒక్కటి చేశానని ఒక్కలని చెయ్యొద్దండి. చూసా, ఎవ్వడు మనం చేయలే.
ఎవడు మనం చేయలే. ఆయన కోరుకున్న ప్రార్థన చేయాలని కోరుకున్న భక్తి చేయలేదు మనం. కానీ దేవుడు నీకు నాకు ఒక తరుణం ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో తరుణం ఇస్తున్నాడు దేవుడు. నన్ను క్షమించండి ఇలా కఠినంగా చెప్తున్నానని. నాతో కూడా మాట్లాడుతున్నాడండి. నాకే కోటింగ్ పడుతుంది, మీకు కాదు. నాకే కోటింగ్ పడుతుంది. ఇది నేను సరిగా లేను, అందుకని 5 నెలలు నా భార్యకి బాలా, నా బిడ్డలకి బాలా. నేను దేవుని సరిగా కట్టగా లేను నేను, అందుకని వాళ్ళు బాధించబడుతున్నారు. నేను కట్టగా లేను, అందుకని మీరు అందరు బాధించబడుతున్నారు. నేను కట్టగా లేనని నేను ఒప్పుకుంటున్నాను, అందుకని సంఘ బిడ్డలు నాకు ఇచ్చిన అనేక నా బాధించబడుతున్నారు. కారణం నేనే, దానికి కారణం నేనే. నేను కరెక్ట్గా ఉంటే మీరందరూ కరెక్ట్గా ఉండాలి. నేను కరెక్ట్గా లేని సరే ప్రార్థన నాకు లేదు. ఈ సంవత్సరం 26 తల్లి సరే ప్రార్థన చేసుకోను, వాక్యం చదువుకోను. ఆయన కోరుకున్న పరిశుద్ధి నాకు లేదు, తప్పిపోయా అనేక వాటి విషయంలో. అందుకని ఈ రోజున కుటుంబంలో శ్రమలు కలుగుతుంటే మొట్టమొదటి వ్యక్తిని నేనే కారుకుని, ఎవడో కాదు నేనే. నీకు నాకు ఒక తరుణం ఇస్తున్నాడు దేవుడి మధ్యాహ్నం. ఆ కాళ్ళలాగా రాళ్ళతో కొడతానికి దేవుడు ఇష్టపడట్లేదు. మనల్ని సరిచేసుకుందాం, మనము పరిశుద్ధపరుచుకుందాం దేవుని మందిరంలో. ఈ రోజున ఎలాగొచ్చి మళ్ళీ తిరిగి మనము వెళ్ళద్దు. ఈ రోజున చూడండి, దావీదు ఉన్నాడు. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుదాం. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. నేను పాపము చేసి తిని నాతానుతో అనగా, నాతాను నువ్వు చావుకున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే, నేను పాపము చేశానని ఒప్పుకుంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ పాపము నేను క్షమించానని చెప్తున్నాడు. రోజు నాతాను వెళ్ళి దావీదుతో చెప్తున్నాడు, దావీదు నువ్వు వ్యభిచారం చేసావు, దావీదు నువ్వు నరహత్య చేసిన వ్యక్తివి నువ్వే అని చెప్పగానే దావీదు అంటున్నాడు, నేనేనయ్యా పాపం చేశాను, నన్ను పట్టే. నేను జనులు లెక్కించమని చెప్పాను, చనిపోయారు, నన్ను పట్టే. దావీదు ఒప్పుకుంటున్నాడండి. దావీదు ఒప్పుకుంటున్నాడు, నన్ను దేవుడి దేశానికి రాజుగా నిలబెట్టాడు. నేను న్యాయం చేయలేదు, నా ప్రజలు అంతమంది చనిపోతానికి కారణము నేనే అని చెప్పి ఒప్పుకుంటుంటే చూడండి, వెంటనే ఒప్పుకున్నాడు. ప్రవక్త కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ పాపములు నేను క్షమించాడు, దేవుడు నీ పాపములను పరిహరించాడు అంటున్నాడండి. ఈరోజు ఇక్కడ కూర్చుని మీ అందరికీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి పంపిస్తున్నాడు. ఏం వాగ్దానం తెలుసా? నీ పాపములు నేను క్షమిస్తున్నాను. సరి చేసుకుంటావా? దావీదు ఏటిలోకెళ్ళి ఎందుకు నున్నపురాలు తీసుకున్నాడు? 5 నున్నపురాలు ఏటిలోకి వెళ్ళి ఎంత తీసుకున్నాడు? ఏం బయట దొరకవాయిగా మందిరం ఎదురుగా నేను రాళ్ళు, ఆ రాళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఏటిలో ఉన్న రాయిని ఎందుకు కోరుకున్నాడు? యోబు అంటాడు కదండి, జలముల ద్వారా వచ్చే నీటి ప్రవాహానికంట రాయి అంట నున్నంగా కరుగుతాయంట, రాళ్ళంట కరుగుతూ ఉంటాయంట. అందుకని ఆ రాయి ఎలాగుందంటే, ఆ రాయి ఎక్కడుంది? ఏటిలో ఉందంట, నీళ్ళలో. ఆ ఏటిలో ఉన్న రాయి నున్నంగా ఉంది. అంటే ఈ రోజున రాయి అనగా ఏంటంటే క్రీస్తు. నువ్వు ఎలాగుండాలంటే గరుగ్గా ఉండకూడదు, ఏటిలో ఉన్న రాయిగా ఉండాలంటే సంఘములో నాటబడిన రాయిగా ఉండాలి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు కఠినమైన నీ హృదయము, కఠినమైన నీ జీవితాన్ని ఒప్పుకుంటే నున్నపు రాయిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని దేవుడు క్షమిస్తున్నాడు దావీదుని. సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు ఒక్క స్త్రీని రక్షిస్తానికి ఎండవేళ్ళలో ఎత్తుకుంటా వచ్చాడండి దేవుడు అడుగుతున్నాడు, అమ్మా ఈ నీళ్ళు త్రాగితే నీకు ఇంకా దప్పికొండదంటే, అప్పుడు ఆమె అడుగుతుందయ్యా మళ్ళీ ఇక్కడికి రాకుండా నిమిత్తము చేదుకుంటానికి నాకు కృపివయ్యా అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పెనిమిటిని తీసుకొనిరా అంటున్నాడు. ఆయన అన్నాడు, ఆ మనింది నాకు పెనిమిటి లేరయ్యా, నీకు 5 భర్తలు ఉన్నారంట. అప్పుడు వెంటనే ఆ మనింది, నిజమే నేను పాపము
చేశానని ఒప్పుకుందండి. వెంటనే ఒప్పుకోగానే ఆ స్త్రీ ఆ కుండని విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళి అక్కడున్న ప్రజలందరికీ దేవుని ఒక సాక్ష్యం చెప్పి దేవుని మందిరానికి తీసుకొచ్చిందంట. నువ్వు ఒక్క ఆత్మని తెచ్చావా ఈ సంవత్సరంలో? అసలు మనమే సరిగా లేం. ఇంకా నేను ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా? నీ భర్తనేం తెచ్చావా? నీ బిడ్డలు, అసలు నీ భర్త నీ బిడ్డలకి వస్తే అసలు ఈ మందిరమే సరిపోదు. ఎక్కడున్నా నీ భర్త, ఎక్కడున్నా నీ పిల్లలు? నిన్న ఒక ఆయన పెజ్జనిపేటలో, ఏమండి బాప్టిజం తీసుకోండి, నీకు ఇప్పటికి 70 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికి 5-6 సార్లు హాస్పిటల్కి వెళ్ళి వచ్చావంటే, ఎవడున్నాడు కరెక్ట్గా తీసుకుంటానికి? నేను ఎప్పుడో తీసుకున్నానులే అంటున్నాడు. అండ్ పెళ్ళికి తీసుకోవటం కాదండి, పెళ్ళి బాప్టిజం కాదు, మారు మనసు. నా ఆవిడుందయ్యా, నా ముందే కూర్చొని ఆమె కూడా అప్పుడు 60 సంవత్సరాలు, సినిమా జొట్ల, సీరియల్ జొట్ల. నేను మటుకు పొరపాటున తీసుకున్నాడు ఎవడు కట్టుకున్నాడు చెప్పు, నాకు చూపించు, నేను తీసుకుంటా. నా ఇంట్లో వాళ్ళే లేరయ్యా అంటున్నాడు. గుడికి రాయా అంటే నేను రాను, వెళ్ళి నేను నేర్చుకున్నారు అలా ఆయనే అంటున్నాడు, తిరగబడుతున్నాడు. అంటే ఈరోజు నీ ప్రవర్తన నీ ఇంట్లో ఎలాగుంది, నీ సాక్ష్యము ఎలాగుంది ఇంట్లో? ఆ తల్లంట సాక్ష్యం చెప్పిందంట, అంతే. గ్రామం దేవుని దగ్గరికి వచ్చిందంట. మరి ఇప్పుడు నీ సాక్ష్యం ఎలాగుంది? వాక్యం చెప్పక్కర్లేదండి, నీ సాక్ష్యం చెప్తే చాలు, ప్రజలు దేవుని మందిరానికి వచ్చేస్తారు. ఒక్కలేని తెచ్చావా? ఒక్క ఆత్మనే నీ సంవత్సరంలో నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు తీసుకొచ్చావు. ఇంకా 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులైనా నీ పక్కన వాళ్ళని, ఆత్మకి దిగజారిపోయిన వాళ్ళని, ప్రభువులు వెనకాల జారిపోయిన వాళ్ళని పట్టుకురండి దేవుని సన్నిధికి. ఇంట్లో ఏమండి అన్న ప్రశ్న అంటే చాలు, అందరికి వెళ్ళి కార్డులు ఇచ్చి ఇంటికి వచ్చేదాకా ఊపిరాడినవు. నీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే చాలు, ఇంటికి వచ్చేదాకా ఊపిరాడినవు. అరే ప్రార్థనకు ఒక్కరిని దాలేవే నువ్వు? ప్రార్థనకు ఒక్కరిని తెచ్చావా? ఈ సంవత్సరంలో నువ్వు ఎలా వర్ధిల్లుతావు? దేవుని కనికరం ఎలా నువ్వు పొందుకుంటావు చెప్పండి. తప్పిపోయిన కుమారుడు అన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆయన తండ్రి ఇంటి వెళ్ళిపోయేటప్పుడు ఆస్తులంతా తీసుకొని దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని పోగొట్టుకొని పందులు పొట్టు తింటానికి కూడా లేని స్థితిలో అప్పుడు ప్రార్థిస్తాడు. ఏమనంటే, తండ్రి నేను నా తండ్రి ఎదుట, పరలోకంలో నా తండ్రి ఎదుట నేను పాపము చేశాను అంటున్నాడు. అక్కడి నుంచి ఉన్న పలంగా లేచి తండ్రి దగ్గరికి వెళ్తుంటే తండ్రి దూరాన చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడండి తండ్రి కుమారుడి దగ్గరికి. కుమారుడు నడుస్తున్నాడు, తండ్రి ఏమో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. గట్టిగా వచ్చి హత్తుకున్నాడండి. పందుల పొట్టలో ఉన్నాడు, స్నానం చేయాల, డ్రెస్ కంపు కొడుతుంది, గడ్డం కూడా తీసుకున్నాడు, తింటానికి తిండి కూడా లేదు, వాసన. కానీ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ దేహము పాప మలినమైపోయినా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. అదే తప్పిపోయిన తండ్రి దగ్గర ఆ తండ్రిని యేసయ్య ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. నీ పాప మలినముతోనే దేవుని దగ్గరికి రా. ఈరోజు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా, ఈ సంవత్సరం మొత్తం నేను పాపంలో మునిగి తేలాను ప్రభా, చర్చి మిస్ అయిపోయి, గుడి మిస్ అయిపోయాను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరిచాయా. కానీ దేవుడు నీకు చర్చికి రాకపోయినా, ప్రార్థనకి రాకపోయినా, వాక్యం చదువుకోకపోయినా, నీకు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, నీకు ఈ లోకంలో ఏది తక్కువ చేయాల, నీకు ఆయుష్ను కూడా ఇచ్చాడు దేవుడు. ఇలాంటి మరణం నీకు చూపించిన ఈ మరణాల్లో ఒక్కటి నీ కుటుంబంలో కూడా రాలేదు. ఎంత ప్రేమ నీ మీద వచ్చాడు దేవుడికి, నీ మీద నా మీద ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ ఉంది. పరిశుద్ధ ఆత్మ దేవుడికి సంచరిస్తున్నాడు. ఒక తరుణం ఇచ్చాడు మనకి. రోజు 31 వద్దు, ఈ ఆఖరి ఆదివారం పరిశుద్ధపరచుకుందాం, సరి చేసుకుందాం, అందరు నిలబడదాం, అందరు దేవుని సన్నిధిలో నిలబడదాం. ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం, దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం. మనము ప్రభా, నేనైనా కారుకుని ఈ సంవత్సరం మొత్తం నైనా నా గర్వాన్ని పట్టి, నా అంబాన్ని పట్టి ప్రార్థన జీవితం కోల్పోయాను, వాక్యం జీవితం కోల్పోయా, పరిశుద్ధమైన జీవితం కోల్పోయాను ప్రభా. నా మట్టికి నన్ను క్షమించమని అడుగుచున్నాను ప్రభా. నువ్వు కోరుకున్న ప్రార్థన, నువ్వు కోరుకున్న పరిచర్య చేయలేదు.
నన్ను పట్టి నా కుటుంబం నాయన రోగాలతో నిండిపోయింది. నన్ను పట్టి ఈ సంఘము ఎదుగుదల లేకుండా ఉంది. కారుకుని నేనే ప్రభా. యూదాలాగా నన్ను అప్పగించొద్దు. ప్రార్థన చేద్దామమ్మ, అందరం కన్నీరు కారుతాం. యూదాలాగా నేను అప్పగించకూడదు దేవుడు నిన్ను. నన్ను ఫరోలాగా ఎర్ర సముద్రంలో కలిపి వేయబడకూడదు. అవసరానికి దేవుడి దగ్గరికి వచ్చి ఉపయోగించుకొని ఈ రోజున ప్రభుని విడిచిపెట్టేసాం. మనం అడుగుదాం దేవుణ్ణి, దేవా మమ్మల్ని క్షమించేసాయా, దేవా మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభువా. నన్ను పట్టే రాజు నీ సరిలేనయ్యా. ఎంతకాలం ప్రభు ఈ పాప భూమిలో బతకాలి? పరిశుద్ధం కావాలయ్యా, ప్రార్థన జీవితం కావాలి. ఉద్యోగంలో నమ్మకంగా లేలేసయ్యా, పరిచయలో నమ్మకంగా లేను, కుటుంబంలో నమ్మకంగా లేను, సంఘములో నమ్మకంగా లేనేసయ్యా. క్షమించేసయ్యా, క్షమించండి ఏసయ్యా. రాళ్ళతో కొట్టదేసయ్యా. కానీ ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంత అవిధేతగా జీవించు. ఈ రోజు దాకా మా కుటుంబానికి క్షేమంగా వచ్చాం. ఆదివారం పూట గుడికి రాకుండా ఎన్ని మార్లు అయ్యా ప్రార్థన చేయకుండా పడుకున్నాం, ఎన్ని మార్లు వాక్యం చదవకుండా పడుకున్నాము. అయ్యా ఎంత కృప చూపించి మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా. ఇదే నిర్లక్ష్యం వద్దు ప్రభా, ఇదే నిర్లక్ష్యం మా జీవితంలో వద్దు. ఒక భయాన్ని కలిగించాయి ప్రభా. నీ ప్రేమతో మా ప్రవర్తన మార్చేసయ్యా, మా ప్రవర్తన మార్చండి. మా భక్తిలో మార్పు కలిగించే ప్రభా. పరిశుద్ధ కావాలి. నన్ను బట్టి సంఘము శపించబడకూడదు, కుటుంబాన్ని శపించబడకూడదు ప్రభా. పాపాన్ని విడిచిపెట్టాలి, అవిధేతలు విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, పుట్టి వ్యాపారాలు విడిచిపెట్టాలి ప్రభా. సరిచేయి ప్రభా, మమ్మల్ని సరిచేయి యేసయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా. నీ రక్తంతో కడగండి ప్రభా, రక్తంతో కడగండి ప్రభా, రక్తంతో కడగండి ప్రభా. యూదా ఒప్పుకున్నాడు నాయన తన పాపాన్ని, క్షమించలేదయ్యా. నువ్వు మరణానికి అప్పగించా యేసయ్యా. మాకు ఆ స్థితి రావద్దయ్యా, ఒప్పుకుంటున్నాం. యూదా లాంటి మరణం మాకు రావద్దు. యూదాలాగా అనేక మార్లు నువ్వు కూడా ఆత్మహత్య చేసుకోవాలని పలికావు. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఏదో ఒకటి చేశాను అనుకున్నావు. కానీ దేవుడు నీకు నాకు యూదాన్ని వదిలేసినట్టుగా వదలలేదు. నువ్వు కోరుకున్నా కూడా మరణం రానివ్వలా. దేవుణ్ణి అడుగుతాం ఈరోజు, ఏ పాపంతో నువ్వు ఇక్కడికి వచ్చావు అదే పాపంతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. సరి చేసుకుందాం మనం ఈ రోజున, పరిశుద్ధపరుచుకుందాం మనం ఈ రోజున. రాజుని ఆరాధిస్తానికంట, దేవుని మందిరంలోకి రావాలంటండి. ఇక్కడ ఎవరుంటారండి? రాజులకు రాజు ఉంటాడు. ఇక్కడ ఆయన ఆరాధిస్తానికి మందిరానికి రావాలంట. ఆన్లైన్లో కూర్చొని అలవాటు అయిపోయింది మనకి. ప్రార్థనకి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా మనం ఉన్నాం. ఈరోజు నీ ఇంట్లో వర్షము కుమరించబడట్లేదంటే కారణం మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి, వాక్యంతో దేవునితో మాట్లాడుతున్నారు. అననీయ సపేర్లాగా వాత భయపడిపోయిన మనసాక్షిలాగా చంపుకొని బతికేస్తున్నాం మనం ఈ దినాలు. నిన్ను నన్ను దేవుడు మరణానికి అప్పగించలేదండి, అప్పగించలేదు. మంచాన పడుకొని నువ్వు బాప్టిజం తీసుకున్నంత మట్టుకి మంచాన పడుకొని అప్పుడు ఆఖరి సమయంలో పాపం చేస్తానంటే ఒప్పుకుంటే దేవుడిని క్షమిస్తాడు అనుకుంటున్నావా? అయ్యో, ఆ మనసు వద్దు. యూదాగాడు ఒప్పుకున్నాడండి, యూదాగాడు ఒప్పుకున్నాడు. ఎంతమంది బాప్టిజాలు తీసుకోకుండా తీసుకుందాం నిర్లక్ష్యపరిచారు. తీసుకుందాం అనేసరికి వాళ్ళకి లేకుండా అయిపోయింది. ఈరోజు ఇంకా ఎవరైనా బాప్టిజం తీసుకోకుండా ఉన్నారా? ఇంకా బాప్టిజం తీసుకొని ఇంకా సరి చేసుకోకుండా ఉన్నారా? సరి చేసుకుందాం, విడిచిపెడదాం మనం ఈ రోజున. ప్రార్థన చేసుకుందాం. వృత్తపడిన వాక్యాన్ని గురించి అయ్యగారు ఈ సమయంలో దేవుని ఆత్మతో ప్రేరేపించబడి దేవుని మనోవేదనను తన దాసుల ద్వారా తెలియజేశారు. పరిశుద్ధ ఆదివారం రోజు
పరిశుద్ధ ఆరాధనకు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డల గురించి ప్రభువారు ఎంత దుఃఖిస్తున్నారో ఈ దినము తన దాసుల ద్వారా మనందరికీ తెలియజేశారు. ఆయన వేదన మీకు అర్థమైనట్లయితే ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడికి ఈ సంవత్సరమే కృతజ్ఞత తెలియజేసుకునే ఈ రోజు చివరి పునరుద్ధాన ఆరాధన. నేను వాట్సాప్లో మెసేజెస్ కూడా పెట్టానండి. ఎందుకంటే గడిచిన 2 దినాలుగా ఆరాధనలో అలసిపోయిన బిడ్డలు నిర్లక్ష్యం చేస్తారేమో. చాలా మందిలో ఆ నిర్లక్ష్యం కనిపించింది నాకు ఈరోజు. ఒక సాధారణ మానవుడిగా నా కట్టికే మీ నిర్లక్ష్యం కనబడితే లోకాన్నంతటినీ తన కనుదృష్టితో చూస్తున్న దేవుడికి తెలియదా? ఒక సాధారణ సేవకుడికి నాకే హృదయంలో ఎంత బాధ ఉంటే ప్రభు వారికి ఇంకెంత బాధ ఉంటుందో ఆలోచించండి ప్రియులరా. ఇంకా వయసు పెరిగిపోతుంది కానీ లోకాన్ని, లోకాశని విడవలేకపోతున్నాం. ఎన్ని మార్లు గద్దించినా ఆ లోకమే కావాలి మనకి, ఆ పాపమే చురుకోవడమే. ఎబినేజరే ఎబినేజరే, ఈ సంవత్సరమంతా నిన్ను నన్ను కాచి కాపాడిన దేవుడు ఇంతవరకు ఆదుకొన్నావు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకొన్నావు, ఇంతవరకు ఆదుకొన్నావు నన్ను, ఇంతవరకు ఆదుకొన్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. ఈ సంవత్సర కాలమంతా నాకే అనారోగ్యం రాలేదు. నేను ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను, ఆరోగ్యవంతుడిగా ఉన్నాను అన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆరోగ్యవంతులుగా దీవించునుగాక. లేదు, ఈ సంవత్సరంలో అనేక మార్లు నేను అనారోగ్యం పాలు అయ్యాను. కానీ నేను అనారోగ్య పాలైన ప్రతి సమయంలో యేసయ్యా అనగా నాకు స్వస్థతనిచ్చారు. నా ప్రభువు నన్ను తిరిగి యథాస్థితికి, పూర్వస్థితికి, ఆరోగ్య స్థితికి నడిపించారన్న వారు ఇప్పుడు దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నాతో పాటు అందరినీ, నన్ను కూడా స్వస్థపరిచాడు, నిన్ను స్వస్థపరిచాడు నా సహోదరు. అమ్మా, నిన్ను కూడా స్వస్థపరిచాడు. మమ్మల్ని స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రం అని చెప్తూ ఈ మాట మళ్ళీ చెప్పండి. యెహోవా రఫా యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే
వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆమేన్. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం తల్లి. నీ శక్తి కొలది ఆయన ఆరాధించే సమయం ఇది. నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే భాగ్యకరమైనటువంటి సమయం ఇది. ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. దాసుని ద్వారా మనతో మాట్లాడారు అనే కంటే హెచ్చరించారు, బుజ్జగించారు, గద్దించారు. ఆశీర్వాద ఫలాలు పొందుకునే వాక్యం అంటే ఇష్టపడే నీవు గద్దింపును ఓర్చుకోలేవా? ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే నీవు ఇంకా అత్యధికముగా ఆశీర్వదించబడతావు. నమ్మితే మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాను. కనికర పూర్ణుడా, కృపగల దేవా, నీకు కోటాని కోట్లు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 2021 సంవత్సరం నా తండ్రి 1వ తారీఖు జనవరి 1వ తారీఖు నా తండ్రి ప్రార్థనలోనే ఆ యొక్క సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించారు. అప్పటి నుంచి ఈ చివరి పునరుద్ధాన ఆరాధన వరకు మమ్మల్ని మీ క్షేమాభిషేకంతో నింపి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ చివరి ఆదివారం నీ దీనదాసుడు ఆయన మా సహోదరుడు రాజశేఖర్ పాల్ గారి ద్వారా మీరు మాట్లాడిన మాటలకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎస్ మై లార్డ్. తప్పిపోతున్నారయ్యా బిడ్డలు. సాతానుడు వారికి లోకాన్ని చూపించి, లోక ఆశలను చూపించి, ఇదే జీవితము, ఇదే నీ భక్తి అని అర్ధభక్తిలో వాళ్ళని నడిపిస్తున్నారు నాయన. వారి విశ్వాసాన్ని చెరగొడుతున్నారు. ఒక్కసారి ఈ సంవత్సరాంతంలో విత్తబడిన ఈ యొక్క వాక్యం ద్వారా ఇక్కడ కూడి వచ్చిన నీ బిడ్డలు, ఆన్లైన్లో ఈ యొక్క వర్తమానం విని పశ్చాత్తాప హృదయంతో ఉన్న బిడ్డలందరికీ మారు మనసును దయచేయండి. ముఖ్యంగా బాప్తీసము లేక, బాప్తీసం అంటే ఎంతో నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలను జనవరి 1వ తారీఖున జరగబోతున్న బాప్తీస కార్యక్రమాల్లో పాలు పంచుకొని మీ రక్షణలోకి రావడానికి వారిని ప్రేరేపించమని కోరుకుంటూ
యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, దయచేసి కూర్చోండి. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు సమర్పించుకుని వారు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. లేని ఎడల సంఘ కానుకలు సమర్పించుకుందాం. నీ ధనము నీ కనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ కనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, గూడు గుట్టలు నీ దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, గూడు గుట్టలు నీకు దయచేయగా. వేడంగ ప్రభుయే నామమును మరి యేసు కొరకి వెనుదీతువా. వేడంగ ప్రభుయేసు నాదుండును, ప్రభుయేసు కొరకి వెనుదీతువా. నీ ధనము నీ కనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. మంచిది, స్తోత్రం. ఈ సమయంలో మరి రాబో కార్యక్రమాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 11 గంటలకు, 10 గంటలకు కనుక పాంప్లెట్లు వేసాం, కానీ 11 గంటలకు మీరు ఖచ్చితంగా వచ్చినట్లయితే వాక్య పరిచర్య, ప్రార్థన, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ఆ సమయం ఉంటుంది కదా, 1 గంట అయిన తర్వాత 12 గంటలు అవుతుంది. ఆ 12 గంటల్లో ఆ వాచ్ నైట్ సర్వీస్ని మనం జరుపుకొని మరి వీలైన త్వరగానే వెళ్ళిపోదాం ఇంటికి. ఆ తదనంతరం ఒకవేళ పగలు పూట మీకు తల్లి సంఘాలు ఉంటాయి, కొంతమంది బ్యాప్టిస్టు, కొంతమంది లూథరను, కొంతమంది సిఎస్ఐ. ఈ మందలో నేను చెప్తున్నాను, మందలు అంటున్నాను, నేను భయపడ్డు మీరేం అనుకోవద్దు. నేను ఆ మందలో ఒకటో వాడిని, లూథరన్ మందలోని. ఈ మందల గురించి పోయేవాళ్ళు పొద్దున పూట. మన సాయంత్రం నిన్నట్లాగే 6 గంటలంటే 8కి వచ్చారే, అలాగే వచ్చేస్తారా? ఏంటమ్మా నవ్వుతున్నావు? 6 గంటలకు రండి. ఎందుకంటే జనవరి 1న కొన్ని ప్రోగ్రామ్స్ బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరు నిదానంగా ఆలకించి పోయేదానికి సిద్ధంగా ఉంటారు కనుక దయచేసి ఈ ప్రకటన గమనించండి. 31st నైట్ 11 o'clock, 1వ తారీఖు న్యూ ఇయర్ ఆరాధన సాయంత్రం 6 గంటలకి జరిగించబడుతుంది. ఏమ్మా మంచిది, మనం కూడా లేచి నుంచుందాం. చివరి ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుత రీతిగా ఈ 2021 సంవత్సరం ప్రారంభము నుంచి ఈ యొక్క చివరి పునరుద్ధాన దినపారాధన వరకు మమ్మల్ని అందరినీ మీ యొక్క కృపాహస్తపు నీడలో, మీ చల్లని రెక్కల నీడలో, మీ కనుసన్నులలో నా తండ్రి క్షేమంగా కాచి కాపాడారు. ఎన్నో శోధనలు,
ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో ఎన్నో కలవరాలు నా తండ్రి, కొట్లాటలు నా ప్రభువా, ఏకాభిప్రాయం లేనటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుంచి కూడా సమాధానం కలుగజేసి మమ్మల్ని ఈ దినాన శాంతికరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, సంతోషంతో కూడిన మనసుతో నీ ఆరాధనకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి భాగ్యాన్ని కోల్పోయిన బిడ్డల గురించి ప్రత్యేకంగా నీకు విజ్ఞాపన చేస్తున్నానయ్యా. మీరు వారితో మాట్లాడండి, వారితో మాట్లాడండి. బాప్తీసాలు లేకుండా కాలాన్ని గడిపేస్తూ 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాలు వచ్చిన వారు కూడా ఆ మారు మనసు, పశ్చాత్తాపం లేని బిడ్డల గురించే ఎక్కువగా నాయన నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. జనవరి 1వ తారీఖున ఉదయం కాల సమయంలో జరగబోతున్నటువంటి ఆ యొక్క బాప్తీస కార్యక్రమాల్లో మారు మనసు పొందిన బిడ్డలు నాయన, వారు కూడా బాప్తీసములు తీసుకున్నట్టుకు సిద్ధపరచమని కోరుకుంటున్నాను. ఈ ఆరాధన ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ దినపు ఆరాధనను ఆశీర్వాదకరంగా ఇప్పటి వరకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దీన దాసుడు సహోదరుడు రాజశేఖర్ పాలయ్య గారిని మరొకసారి నీ సన్నిధికి మరి నడిపించి ఇక్కడ నిలబెట్టుకొని మీ వాక్కుని ఆ బిడ్డ ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నాయన, ఆ బిడ్డ కుటుంబంలో ఉన్న శోధనలన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి బిడ్డ యొక్క అనారోగ్య పరిస్థితులు స్వస్థతగా మార్చబడునుగాక. వారు చేయుచున్న పని, పరిచర్య తిరిగి ప్రారంభించబడునుగాక. నా ప్రభు, నా దేవా, ఈ 3rd వేవ్ కరోనా నాయన, మరి ప్రభుత్వాలు, వైద్యులు, శాస్త్రవేత్తలు ఏవేవో భయం కలిగించే ప్రకటనలు చేస్తున్నప్పటికీ గడిచిన 2 సీజన్స్ నుంచి సురక్షితంగా కాపాడినటువంటి మా గొప్ప దేవ, 3rd వేవ్ను కూడా ఎదుర్కోగలిగినటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని నీ బిడ్డలందరి శరీరాల్లో పెంచమని వేడుకొంచున్నాను నాయన. ఆ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచే ఆ వ్యాక్సిన్ అంటే భయపడి నా తండ్రి కొంతమంది మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు నా తండ్రి. నా ప్రభువా, వారిని ధైర్యపరచండి. ఆ యొక్క శాపపూరితమైనటువంటి వ్యాధి రాకుండా ఆపే ఆ వ్యాక్సిన్ వేసుకోవాలంటే గజగజ వణుకుతున్నారు నా తండ్రి. వారిని బలపరచండి, ధైర్యపరచండి. ఆ వ్యాక్సిన్ వేసుకుంటే మరి మీ కృపలో నా తండ్రి ఆ యొక్క మరణకరమైన 3rd వేవ్ కూడా మమ్మల్ని ఏం చేయలేదని వారికి ఒక ఆలోచన పుట్టించి ఆ విధంగా నడిపించమని కోరుకుంటున్నాను నా తండ్రి. బిడ్డలు వారి కష్టార్జితంలో నుంచి గుప్పిలు విప్పి సమర్పించిన సంఘ కానుకలను ముందుగా మీరు స్వీకరించి ఆశీర్వదించండి నాయన. అలాగే ఈ పండుగల నిమిత్తము పెద్దలు నా తండ్రి మరి ఆహ్వాన పత్రములతో పాటు కొన్ని కవర్స్ ఇచ్చారు ప్రత్యేకమైన కానుకల కోసం నా తండ్రి. ఆ ప్రత్యేకమైన కానుకలు కూడా బిడ్డలు మీ ఆత్మతో ప్రేరేపించబడి సంఘమునకు ఎంతో మరి అవసరాలు ఉంటాయి కనుక వారి ధారాళంగా గుప్పులు విప్పుటకు వారిని ప్రేరేపించమని కోరుకుంటున్నాను. అలాగే నా ప్రభువ 31వ తారీఖు రాత్రి జరగబోతున్న ఆరాధన, అలాగే మరి నూతన సంవత్సరపు ఆరాధనలో కూడా ఈ క్రిస్మస్ ఆరాధన కంటే రెట్టింపు సంతోషము, సమాధానము, సంతోషము మరి ఆ యొక్క నడిపింపును మాకు దయచేసి ముందుకు తీసుకువెళ్ళమని కోరుకుంటూ నాయన, ఇక్కడ నుంచున్న బిడ్డలు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ క్షేమముగా ఉంచారు, ఇప్పటి వరకు ఇక్కడికి తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ నా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. రైట్, రండి రండి. చెల్లి ఒక సాక్ష్యం చెప్తానంటున్నారు. 5 సంవత్సరాల క్రితం స్వప్నకి ఇక్కడ పెళ్లి చేసాం మనం. ఆ అమ్మాయికి ఎంతో వయసు అయిపోయి నా పెళ్ళి అవ్వలేదని మా అక్క మా బావ ఎంతో బాధపడ్డారు. సరే వాళ్ళే సంబంధం చూసుకున్నారని నేను పెళ్లి చేశాను. ఒక 3 సంవత్సరాలు బాగున్నారు. 3వ సంవత్సరం నుంచి వాళ్ళకి భార్య భర్తలకు గొడవ వచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చేసారు. అక్కలని విజయవాడకు కూడా తీసుకొచ్చేసారు. 3 సంవత్సరాలు నాతో మాట్లాడలే, ఎందుకంటే నేను పెళ్లి చేసింది తప్పని. అనుకోకుండా నా కూతురు గొంతుకు వచ్చేసిందని మా అక్కే అనింది, మా బావ కూడా అన్నాడు. సరే కోపం వచ్చి నేను అరిసి మాట్లాడడం మానేసినాక ప్రతి క్షణం అన్న వాక్యం చెప్తుంటే శత్రువుని ప్రేమించాలి, ఎన్ని తిట్టినా క్షమించాలి అంటుంటే నా మనసు వేదన పడేది.
సొంత అక్కలే నేను ఇంత కష్టపడితే నన్ను ఇలా అన్నారు. వేదన. నాకెన్నో శ్రమలు వచ్చినాయి. అన్ని శ్రమల్లో కూడా నా చెల్లెలు నాకు ఇంత సహాయం చేసిందని నా అక్కలు నాకు అండగా లేరు. మా పెద్దక్క మొదలుకొని రెండో అక్క చనిపోయింది. నేను ఇన్ని సంవత్సరాలలో ఎన్నో వేదనలు. ఇంట్లో పుట్టిన దాన్ని మాత్రం ఏడో దాన్ని, అందరికన్నా చివరి దాన్ని. కానీ బాధ్యతలు మాత్రం అన్నీ పెద్దవే. అయినప్పటికీ కొంచెం గయ్యాలదాన్ని కాబట్టి అన్నీ సమర్థించుకుంటూనే అందరితో సమాధానంగా యజ్ఞం వేసుకుంటూనే జరిగిపోయింది. మొన్న నేను ఆలయ ప్రతిష్ట మా బిట్రగుంట్లో మా నాన్నగారు దానికి సహాయం చేసి స్థాపించింది. అప్పుడు పూరి గుడిస. 40 సంవత్సరాల తర్వాత ఆలయ ప్రతిష్ట జరుపుకొని మా నాన్నగారిని మమ్మల్ని ఎంతగానో వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు ఎంతో దుఃఖం వచ్చి ఏడ్చుకొని అయిపోయింది. తెల్లవారే మా అక్క కుటుంబము, మా రాణక్క కుటుంబము, మా పెద్దక్క కుటుంబాలు అందరూ వచ్చారు. నేనైతే ఆలయ ప్రతిష్టలో ఫస్ట్ వెళ్ళిపోయి అలా కింద కూర్చుంటే వాళ్ళు చూసి, అక్క ఆంటీ నువ్వు కింద కూర్చోలేవులే, పదా పైకి కూర్చుందామని అలా వదినలాగా ఎదురుగా కూర్చోబెట్టారు నన్ను. మా నాన్న గురించి, నా గురించి చిన్నది కల్వరి, అదిగో వచ్చింది చూడు, కొడుకులు కోడళ్ళు. జనవరి వస్తే చాలు వచ్చేస్తుంది. అసలు చిన్న వయసులో ఇక్కడి నుంచి ఎదిగి కొడుకులు కోడళ్ళతో వస్తుందంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడు ఆ అమ్మాయిని అని నా గురించి చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. కేవలం ఈ విజయవాడలో నేను ఈ సన్నిధిలో చేసుకున్న ప్రార్థనతోనే నేను ఈ స్థితికి వచ్చాను. తర్వాత అక్కోళ్ళు వచ్చి, కల్వరి జడ్జి ఫోన్ చేశాడు కల్వరి స్వప్నకి అని అంటే, ఎందుకు అక్క అన్న. వాళ్ళు ఎన్నన్నా నేను మళ్ళీ ప్రేమగానే ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న జోసఫ్ అయితే అక్క అని 2 చేతులు పెట్టుకొని, అక్క నీ పుణ్యమేనక్క, నా బిడ్డ నా కాడికి వచ్చింది, నా భార్య నా కాడికి వచ్చింది. జడ్జి ఫోన్ చేస్తున్నాడు, అక్క మేము రాజీ పడిపోయాం కదా, రాజీ పడాలని మేము విజయవాడకు రావాలనుకుంటున్నామంటే రండి ఇంటికి అని అన్న. శేషాద్రికి వచ్చారు. వచ్చి జడ్జి దగ్గరికి వెళ్తే అని అన్నారంట, సెలవు లేదు అని అన్నాడంట. సరే సెలవు లేదన్నారు కదా ఆంటీ, మళ్ళీ 27 రావాలి ఆంటీ నేను అనింది. సరే రండి అంటే, ఆంటీ 27, 28 ఉండమంటున్నారు ఆంటీ అని అంటే, సరే రండి ఉండండి అని అన్నాను. నేను ఒకటే ఏడ్చేదాన్ని, ప్రభువా ఈ సన్నిధిలో నేను ప్రార్థించాను, మిగతా 2 ఉన్నారు, వయసు పెరిగిపోతుంది, పెళ్ళిళ్ళు అవల, మరి దీనికి పెళ్లి చేశాను, నా దగ్గర తప్పు లేదు, వాళ్ళు మాట్లాడమంటేనే కదా నేను మాట్లాడాను, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా ప్రభువా, మరి వీళ్ళిద్దరి గురించి ఏంటి, కోర్టులో ఈ వాయిదాలు ఏంటి, పోలీసు కేసులు ఏంటి ప్రభువా, అయ్యా మా అవిదేవితలేమో నాయన దయతో క్షమించి వాళ్ళని జతపరిచి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పాలయ్యా. ఏ సన్నిధిలో అయితే నేను పెళ్లి చేశానో, ఎన్ని శ్రమలు వచ్చినా విడిపోకుండా ఒకటయ్యారన్న ఆశ, నా సంఘంలో నేను సాక్ష్యం చెప్పాలి. ఎంతమంది నా సంఘ బిడ్డలందరూ జోరు వానలో అందరూ పరిచయం చేశారు. చిన్నబాబు అన్న, రవన్న అయితే అక్కడ షామియానా దగ్గర గొడుగులు వేసుకొని, వాళ్ళ పిల్లలకు కూడా ఉండరు, వంటల దగ్గర అలా నిలబడ్డారు. యవనస్తులు అయితే ఆడ బురదని ఆ రేకులు వేసి ఆమెని పెళ్లి కూతురుగా ఆహ్వానించారు. అన్నైతే కారులో సొంత మేనగోడల్లాగా కారులో ఊరేగించారు. ఇంత అద్భుతంగా జరిగింది ప్రభా నీ సన్నిధిలో, నీ సన్నిధి అద్భుతం, నేను సాక్ష్యం చెప్పాలి. వాళ్ళిద్దరు కలిసిపోయి జడ్జి కొట్టివేసి, అయ్యా వాళ్ళు ఇప్పుడు సంఘం నడుపుతున్నాడంట మదనపల్లిలో, నేను సంఘం కడుతున్నాను అక్క, నువ్వు రాక్క, నీ ఆ అక్క ఒక్కసారి నువ్వు రాక్క మా ఊరంటే నేను అన్నాను, మీరు అందరూ బాగా ఉంటే వచ్చే సంవత్సరం వస్తాను అని అన్న. నేను నీ సన్నిధిలో ఈ సంవత్సరానికి వాళ్ళు జతపడిపోవాలి, ఎలాంటి ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండకూడదు అనేసే ప్రార్థన చేశాను. కానీ సంఘంలో చేసిన ప్రార్థనకి సమాధానం నాకు ఇచ్చాడు దేవుడు. నేను ఈ సాక్ష్యం అందరికీ తెలియపరచాలి. నా సంఘం అంతా సహాయం చేశారు కాబట్టి ఆ ప్రార్థనలో కానీ, సమస్యల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ నా సంఘం అంతా నాకు అండగా ఉన్నారు కాబట్టి ఈ సాక్ష్యాన్ని దేవుణ్ణి స్తుతించాలని, ఘనపరచాలని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అద్భుతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యంలో నాకు కొంత భాగం ఉంది. మరి ఆ బిడ్డ, యవ్వన బిడ్డ స్వప్న మ్యారేజ్ విషయంలో సహోదరి కల్వరి ఎంతగా కష్టపడి మదనపల్లి అండి ఎన్నిసార్లు పోయి వచ్చేదో పాపం. అటు అబ్బాయి నచ్చుకున్నాడు, అమ్మాయి నచ్చుకుంది, తల్లిదండ్రుల మధ్యలో అడ్డం చెప్తున్నారు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. లాస్ట్కి కల్వరి తను పూనుకొని అందరిని ఒప్పించి మన మందిరంలో పెళ్ళి జరిగించింది.
మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, భయంకరమైన వాన తుఫాను. అందరం కష్టపడ్డాము చక్కగా. మరి యూత్ వాళ్ళు పెద్దలు ఆ వానలో దడుచుకుంటూనే వంటలు చేయించారు. అది దాదాపు 500-600 మందికి వంటలు కూడా చేయించారు. అంతా అయితే మరి ఏమైందేమో ఒక 2-3 నెలల్లోనే ఇద్దరు దూరం, అంటే విడిపోలేదు కానీ ఈయన ఆ మొహం ఈయన చుట్టలే, ఈ మొహం ఆయన చుట్టలే. అదనమాట తన వేదన. నిన్నంతా బాగున్నప్పుడేమో బాగా ఉంది కలవరి అన్నారు, ఆ కష్టం వస్తే నీ వల్లే నువ్వు సంబంధం నువ్వే చేసావని నింద వేశారు. నా దగ్గర చెప్పి ఏడ్చేది, అమ్మా పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కదరా, వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారన్న అన్నట్టు అయింది. నిందలు వేసిన అక్క బావలే వచ్చి నువ్వే చేయాలమ్మా అన్నారు. మళ్ళీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఆంటీ నువ్వే చేయాలంటే మళ్ళీ చెదిరిపోయిన కుటుంబంలో రాజీ పడడానికి చాలా సహాయం చేసింది. వీటన్నిటికీ తోడు ఆయన ఆజ్ఞ అయింది. ఎవరాయన? యేసయ్య టిక్కు పెట్టాడు, వాళ్ళు కలిసిపోయారు. ఆ అబ్బాయి పాస్టర్ జోసఫ్ అని నాకు కూడా ఫోన్ చేసి, అంకుల్ మీరు ఒకసారి రావాలి మదనపల్లికి అంటున్నాడు. అయ్యా నేను మా సంఘాన్ని వదులుకొని మదనపల్లికి అక్కడ వచ్చేది, ఏదో ఒక రోజు వస్తానులే స్పెషల్ డే అని చెప్పి మాట ఇచ్చాను. కనుక ఇది చాలా అద్భుతమైన సాక్ష్యం. తను ఏంటంటే స్వప్న జోసఫ్లు కలవాలని ఈ సంఘం కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది. అంటే కొన్ని సంవత్సరాలు వారిద్దరు విడిపోయి ఉన్నారు. మళ్ళీ బిడ్డ పుట్టింది వాళ్ళకి. ఆ కలిసి సంసారం చేసిన ఆ కొద్ది నెలలకే స్వప్న గర్భవతి అయింది, బిడ్డ పుట్టేసింది. బిడ్డ 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలు అయిన తర్వాత తండ్రి చూశాడండి. చూసారా ఎంత దారుణంగా ఉండిందో పరిస్థితి. చిన్నప్పుడు వస్తే చూపించలా బిడ్డని, 4-5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజ్యకి వస్తే అప్పుడు ఇద్దరిని కూతురుని చూపించారంట. అది కూడా చక్కటి బిడ్డ, భలే చక్కటి బిడ్డ పుట్టింది. సో ఇదమ్మా సాక్ష్యం. సంఘ ప్రార్థన అంటే మీరు ఏదో అలసటగా ఏమంటారు, అలసట కాదు సారీ చులకనగా తీసుకోవద్దు. సంఘ ప్రార్థన చాలా బలమైనది. మొహమాట పడకుండా, సిగ్గు లేకుండా ఏదైనా ఉంటే చెప్పండి, ఓపెన్గా సంఘంలో ప్రకటించండి. సంఘం ఆసక్తిగా ప్రార్థన చేసిందా మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు అయితే కొంచెం తప్పించుకొని వెళ్ళేదానికి ఎవరు చూస్తాడేమో యేసయ్య. సంఘం పట్టుబడిందా చెరసాల గోడలు బద్దలవ్వాల్సిందే. కాబట్టి మన యేసయ్య, నమ్ముకున్న యేసయ్య చాలా కనికరపూర్ణుడు, దయార్ద్రహృదయుడు కనుక ఆయన పాదాలు పట్టుకుందాం, వేడుకుందాం. ఇటువంటి సాక్ష్యాల ద్వారా మనం బలపడదాం. రాబో జీవితంలో నూతన సంవత్సరంలో ఇంకా మారుమనసు పొందినటువంటి నూతనంగా మార్చబడిన వ్యక్తులుగా ముందుకు సాగిపోదాం. మరి చివరిగా ఈ ప్రభు ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో మరి మనం బయలుదేరదాం. అయ్యగారు కూడా మన కోసం వేచి ఉన్నారు. ప్రార్థన చేయించుకోవాలనుకున్నవారు ప్రత్యేకంగా అందరు చేయించుకుంటారు నాకు తెలుసు. మరి లేచి నుంచోండి, అందరు కూర్చున్నారేంటి? ప్రార్థన అంటే మళ్ళీ కూర్చొని తలలు ఎట్టంటున్నారేంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా ఎనిమిది ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో ఈ సంవత్సరం అంతా మనల్ని సపోర్ట్ చేస్తూ మనతో పాటు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న నా ప్రియ సహోదరి జయసుందరికిని, తన కుమార్తెకును, అల్లుడు గారికిని, మనవడికిని, అలాగే దోనే జార్జ్ అనే బిడ్డకును, అలాగే కరుణాకర్ అనే బిడ్డకును, వంగ మేరీ అనే సహోదరికిని, అలాగే అనేక మంది బిడ్డలు, కొన్ని పేర్లు మనకు తెలియకపోయినా వారు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నారన్న మెసేజ్లు నాకు వస్తున్నాయి కనుక వారికిని, సకల పరిశుద్ధులకును, సంఘానికి సదాకాలం తోడుండునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ వాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షము కృమ్మరించుము
దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.